ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమి నా కొడుకుని చంపడానికి పెళ్లి చేసుకున్నావా నువ్వు? చిన్నప్పటి నుంచి వెండి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. మేం పోయిన తర్వాత వాడితోనే తలకొరువు పెట్టించుకుందాం అనుకున్నాం. ఇప్పుడు మేముండగానే వాడు కళ్యాణ్ కళ్యాణ్ అత్తయ్య మీరుండండి. పంతులు గారు, నేను అబద్ధం చెప్పడం లేదమ్మా. ఈ జాతకాలు మీరు ఎవరికి చూపించినా ఇదే మాట చెప్తారు. మరి దీనికి పరిష్కారం లేదా పంతులు గారు? పరిష్కారం ఒక్కటే, మీరిద్దరూ విడిపోవడమే. మీరిద్దరూ విడిపోవడమే. మీరిద్దరూ విడిపోవడమే. ఏంటి నేను ఆయన నుంచి విడిపోవాలా? ఎందుకు విడిపోవాలి? ఆయన నా భర్త. ఆయన్ని విడిచి నేనుండను, ఉండలేను. ఏయ్, నీతో కలిసుంటే వాడే ఉండడు అని చెప్తున్నారు కదా, అర్థం కావట్లేదా నీకు? జాతకాల్లో చెప్పినట్టే 100% జరుగుతుంది అని గ్యారెంటీ ఏంటి? నిజంగా జరిగితే అప్పుడే చేస్తాం. అయినా గండం ఆయనకే అని చెప్పట్లేదు కదా. ఏమో, నాకు జరగచ్చు. నువ్వు పోతే మీ అమ్మకి ఇంకో 2 కూతుళ్ళున్నారే, కానీ వీడికేమైనా జరిగితే మాకుంది ఒక్కగానొక్క కొడుకే. రే, దీనికి వెంటనే విడాకులు ఇచ్చేరా. వెంటనే విడాకులు ఇచ్చేరా. వెంటనే విడాకులు ఇచ్చేరా. ఏం చెప్పవేంట్రా? అలాగే అమ్మా, అలాగే. మీరిచ్చినా నేనివ్వను. మీరిచ్చినా నేనివ్వను. మీరిచ్చినా నేనివ్వను. ఎందుకు ఇవ్వవే? ఎందుకివ్వనంటే ఆయన లేకుండా నేను బతకలేను కాబట్టి. ఆయన్ని మనస్ఫూర్తిగా నేను ప్రేమించాను కాబట్టి. నిజంగా జాతకాల్లో దోషం ఉంటే పంతులు గారు చెప్పినట్టు గండమే వస్తే ఆయన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకుంటాను. నిజంగా అలాంటి పరిస్థితి ఎదురైతే ఆ గండానికి నేను బలైపోతాను. ఆయనకి మాత్రం ఏం కానివ్వను. పంతులు గారు, ఎలాంటి సమస్యకైనా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఈ సమస్య కూడా ఏదో ఒక చోట పరిష్కారం ఉంటుంది. మీరు మనసు పెడితే అవుతుంది పంతులు గారు. సరేనమ్మా, నేను వెళ్ళి తాళపత్ర గ్రంథాలన్నీ తిరగేసి ఈ సమస్యకి పరిష్కారాలు పరిహారాలు ఉన్నాయేమో తెలుసుకుని కబురు చేస్తాను. అమ్మా, ఇక నుంచి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.